నీ వల్ల నాకు మనశ్శాంతి కరువైంది శాంతి. ఈ ముక్క వాంతు చేయించక ముందు అనాల్సింది, ఇప్పుడని ఏం ఉపయోగం? నువ్వే డప్పు కొట్టి మరీ చెప్పేయవే, ఆడు నా బిడ్డ అని. నువ్వా మదన, ఏదైనా ఉంటే మనం తేల్చుకుంటాం కదా. నువ్వెందుకు ఆ లోకేష్ దగ్గరికి వెళ్ళావు? ఆయన అసలే రెడ్ బుక్ లో మా వాళ్ళ పేర్లు చాలానే రాశారు. మనం ఒక కుటుంబం. కసాయి రెడ్డి ఏమైనా పరాయి వాడా? కలిసి ఉందాం రా, సర్దుకుపోదాం రా. ఏంటే సర్దుకుపోయేది? నిన్ను లోపరుచుకుని ఈ గుంటనక్క 1500 కోట్ల భూములు కాజేసి సర్దేశాడు. కాదా గుడ్డ కాల్చి మొఖానేస్తే సరిపోదు బెదరు, రుజువులు చూపించాలి. పుట్టిన బిడ్డకైనా నొక్కేసిన భూములకైనా. అందుకేగా డిఎన్ఏ టెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నానా? ఏంటి బతిమలాడుతుంటే నాటకాలు ఆడుతున్నావా? ఒప్పుకుంటాం, మాకేం భయం. మేము కూడా దువ్వాడ మాదిరి లాగా తెగిస్తాం, బరి తెగిస్తాం. న్యూస్ ఛానల్ వాళ్ళని పిలిచి మా ప్రేమను చాటి చెప్తాం. ఏమంటావా ఎగ్రారెడ్డి? వద్దు, నాకే బతకొద్దు.